కళాశాల వయసులోనే విద్యార్థులకు తమ తెలుగువారి పండుగల విశిష్టత అర్థమయ్యే విధంగా సంక్రాంతి సంబరాలు జరిపి పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తున్నామని విశాఖపట్నంలోని కృష్ణా డిగ్రీ కళాశాల అధ్యాపకులు ప్రసాద్ బాబు అంటున్నారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత మర్చిపోతున్న ప్రస్తుత రోజుల్లో పిల్లలకు కళాశాలలోనే సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు తెలియజేస్తున్నామని అంటున్నారు. సంక్రాంతి, భోగి, కనుమ అంటే తమకు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు చెప్తున్నారని అంటున్నారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతికి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా తెలిపామని అన్నారు. పిల్లలందరూ కూడా రంగోలీతో ఎంతో సంబరాలు జరుపుకొని ఈరోజు ఆనందంగా గడిపామని అంటున్నారు. తెలుగింటి లోగిల్లో పచ్చని తోరణాలతో చాలా ఆనందంగా జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి సంబరాలకి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ విశాఖపట్నం ఈ కళాశాలలో సాంప్రదాయానికి, తెలుగు సంస్కృతికి మేము ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ విజయబాబు గారు, అలాగే మా పిల్లలందరూ కూడా మరి ఈరోజు రంగోలీ ముగ్గులు కానీ, అదేవిధంగా మెహందీ కానీ ఇటువంటివి అన్నీ కూడా తయారు చేసి చాలా ఉత్సాహంతో, అదేవిధంగా సాంప్రదాయ దుస్తుల్లో అందరూ కూడా ముస్తాబయ్యి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. సో వీళ్ళలో విజేతలందరికీ కూడా ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి కాకుండా భారతీయ సంస్కృతి కూడా ఈ రోజుల్లో పాశ్చాత్య సంస్కృతి తాలూకా ప్రభావంతో వెనకబడిపోతున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి సాంప్రదాయాల్ని, సంస్కృతిని మనం నిలబెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీనికి ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా ఆధారంగా మనం అందరం కూడా దీనికి మంచి ప్రాచుర్యం ఇవ్వడం కాకుండా అందరూ కూడా నిరంతరం మన యొక్క పండుగలతో యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ దాన్ని అందరికీ కూడా చాటి చెబుతూ ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశాన్ని అందరికీ కూడా తెలియజేయాలని నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను అందరికీ కూడా.